హై వ్యూవర్స్, చూడండి ఈరోజు నేను బీరకాయ పప్పు చేశాను. బీరకాయ పప్పు అంటే మనకి ఉల్లిపాయ ఏమి వేయకున్నా కూడా చక్కగా పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఏ పప్పు అయినా బాగుంటుందండి బీరకాయకి. ఇదిగోండి చూడండి, ఇంగు పోపు ఇట్లా ఇంగు బాగా దట్టించేసుకోవాలి. వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. దీనిలో కల్లా పచ్చిమిరపకాయల కారం స్పెషల్ అండి. పచ్చిమిరపకాయల కారం స్పెషల్ అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఇలా పోపు. ఇదిగో నిమ్మకాయలు కూడా ఒక 2 నిమ్మకాయలు పిండి నేను ఇట్లా పోపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు జ్వరాల సీజన్ కదండి, జ్వరాల సీజన్కి అసలు ఏమీ నాలికకి రుచి పచ్చి ఏం ఉండట్లేదండి. ఇలాంటప్పుడు మనం కనుక ఈ 2 ఐటమ్స్ చేసుకొని కనుక తిన్నామునంటే సూపర్గా ఉంటుంది. దీనిలోకి కూడా కొంచెం ఇట్లా ఒక 10 డ్రాప్స్, అంతకన్నా మళ్ళీ ఎక్కువ అయినా కూడా పులుపుకి బాగోదు. చూసారు కదా, ఇలా అనమాట. ఇలా చక్కగా పచ్చిమిరపకాయల కారం వేసుకొని మీరు తినేవాళ్ళు అయితే వెల్లుల్లిపాయ కూడా పోపు పెట్టుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఉల్లిపాయ ఏమీ లేకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది నోటికి. జ్వరం వచ్చిన వాళ్ళు ఒక్క ముద్ద తినాలనుకున్న వాళ్ళు కూడా 2 ముద్దలు తింటారండి. చూసారు కదా, మీ ఇష్టం వచ్చినంత కొంచెం మెంతిపిండి కూడా కలుపుకోవాలి. దీనిలో ఉప్పు కారం కలిపాను. ఇదిగోండి మెంతిపిండి మంచిదండి ఒంటికి. షుగర్ పేషెంట్లు కూడా చక్కగా తినేయచ్చు. చూసారు కదా, ఇదండి. ఇలా మనం వేడి అన్నంలో నెయ్యి వేసుకోను, నూనె వేసుకోను. చూడండి, ఇలా కనుక జారుడుగా చక్కగా తిన్నామునంటే ఎంత టేస్టీ చక్కటి నిమ్మకాయ ఊటకారం రెడీ. అలానే బీరకాయ పచ్చిమిర్చి పప్పు రెడీ. ఈ 2 కాంబినేషన్స్ తోటి ఈరోజు మనం లంచ్ కంప్లీట్ చేస్తే ఒక్కరైనా నోటికి రుచిగా వచ్చి ఇదొక ముద్ద అదొక ముద్ద తిని మనం కొంచెం లేవగలిగే సత్తా వస్తుందండి. ఎన్ని రోజులు మెడిసిన్స్ మీద ఆధారపడతా అని చెప్పండి, ఇలా ఆహారంలో మార్పు తెచ్చుకొని తినాలండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.